యాక్చువల్లీ నాకు బైబిల్ కాలేజ్ అంటే చాలా నాకు తెలుసు. అంటే ఒకటే తెలుసు, రాంగ్, ఎలా ఒక రాంగ్ అని కొన్ని తెలుసు. కానీ చాలా విషయాలు నాకు అంటే అది నెమ్మదిగా అలా నన్ను చూస్తూ ఉంటాను. నన్ను వెనకాల కనిపించట్లేదు, నన్ను చూస్తూ ఉండు చేస్తున్నా. చాలా గంభీరమైన విషయం నాకు. చాలా యాక్చువల్లీ దీనికి సీరియస్ లాగా ఇచ్చేస్తున్నాను. మరి కొన్ని విషయాలు చెప్తే ఒక బ్రదర్ కూడా అదే తమ్ముడు కూడా అన్నా మీరు ఎందుకు యూట్యూబ్లో పెట్టమని అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇంత, ఇప్పుడు అర్థమైంది కొద్దిగా ఇంత, ఇంట్లో ఇంకెంత ఉందో తెలియదు అర్థం. ఇది చాలా గంభీరమైన విషయం మనకు. అంటే మనకు స్వాభావిక మానవ నైజం కోరిస్తే కొన్ని తక్కువ అంటారు. అనుమానం వచ్చేది, ఏం ఫ్రీగా ఇస్తున్నాడు, అది అక్కర్లేదు. ఇదే మనం ఈ ఫిలాసఫీ మన దేవుని మీద, ఇదే ఆలోచన, ఇదే ఈ మైండ్ సెట్ మన దేవుని మీద కూడా వాడేసుకుందాం. దేవుడు కోరిస్తున్నాడు అందరికీ అయిపోతుంది. ఎంతో దుర్మార్గం మనుషులు మనం. ఎంత ఈ ట్యూబ్లైట్కి ఓహో ఏం తెలియదు, ఫ్యాన్ అమ్మో, సెల్ ఫోన్, వాచ్, కంప్యూటర్ అమ్మో, రాకెట్, దేవుడు చేసిన విషయాలే అర్థం. ఎప్పుడో చాలా చిన్నప్పుడు ఒకసారి మాట్లాడినాను. చాలా మాట్లాడుతారు కదా. ఒక ఆకని చంపేసి మళ్ళీ పెట్టి ఒక చీమను చంపేసి దాని ప్రాణం వల్ల పోవడం, అది ఆకు కాదు. ఆకు చేస్తారు చీమ, ఆకనే దాని కలిపితేనే అది అవదు. దానికి మనం ప్రాణం పెట్టలేము. దానికి అదే దానికొని కట్టే అవుతుంది. దానికేదో దాన్ని పెట్టలేము. చీమని చంపేసి మళ్ళీ ప్రాణం పోసేది దమ్ముంటే చాలా భయంకర విషయాలు. మళ్ళీ ఇలాగే ఇంకోటి ఇప్పుడు దయ్యం ఆత్మలు దురాత్మలు చేస్తే ఆ పనులు ఎంత వింత దాని అర్థం. సైన్స్ దాటి మించిపోయిన విషయం అది. చాలా భయంకర విషయాలు. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్త. క్వాలిఫికేషన్ అంటే ఒక పాస్టర్ అవటానికి క్వాలిఫికేషన్ లేకపోతే ఎందుకు బైబిల్ కాలేజ్, ఎందుకు రాంగ్ బైబిల్ కాలేజ్ అని విషయాలు అర్థం చేసుకుందాం. కొన్ని విషయాలు ఇచ్చి మీ మనసులో ఎక్కువ విషయాలు. అదే ఎంత బాధ్యతతో కూడిన పని, దేవుని పని. అదే నా పని నా గురించి చెప్పట్లేదు, కానీ అది మీరు రాబోయే కాలం మీరు కూడా తయారవ్వాలి దానికే. సిస్టర్ ఇప్పుడు ఆంటీ మెసేజ్ ఇస్తుంది, సిస్టర్ మీది రాబోయే కాలం మీరు కూడా చేయాలి. అది ఇప్పుడు స్లోగా నేను కూడా పరిచయం చేయించేస్తున్నాను, మీకు అలవాటు చేయించేస్తున్నాను. రోడ్ మీద మాట్లాడే అలవాటు, మీ పబ్లిక్ స్పీకింగ్ అలవాటు అయిపోద్ది, భయం పోద్ది. చాలా మటుకు భయం పోద్ది. మీకు బ్రదర్స్గా చిన్నపిల్లల నుంచి చెప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. మాట్లాడదండి చాలా అలవాటు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడండి అంటారు. మ్యాథ్యూలు అటు ఉన్నాడు, అదే అంటాడు కొద్ది పెద్ద అయిన తర్వాత. అలవాటు ఇంత చిన్నప్పుడు బొడ్డు అప్పుడు ఇచ్చే మాట్లాడుతున్నాను. అలవాటు అంటే నాకు అలవాటే, మనసులో కూడా అది ఎక్కువ ఉంటుంది. స్టేజ్ ఫీల్ చాలా సంతోషం. అది చాలా గొప్ప విషయం. ప్రభు మన మనసులో మన మధ్యలో పని చేయించాడు. ఓకే, సో ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఓకే, చాలా గంభీరమైన విషయం. అరే చాలా అరే ఇది రెండు సైడ్ ఉంటాయి. ఈ మెసేజ్కి రెండు భాగాలు ఉంటాయి. ఆటోమేటిక్గా మీకు అర్థం చేసుకోరు. ఒకటి ఏంటంటే బైబిల్ కాలేజ్ ఎందుకు నో. రెండోది అంటే రాబోయే కాలం మీరు మనం అలా తయారవ్వాలా. అది కొన్ని విషయాలు చూస్తుంటే అర్థమవుతుంది. స్లోగా ఎక్కడి నుంచో స్టార్ట్ చేసుకుందాం. మొదటి గురించి 13వ అధ్యాయం. అదే ఇది మీకు తెలిసే మాట. మొదటి గురించి 13వ అధ్యాయం 9వ వచనం 12వ వచనంలో రాసిన మాట అంటే కొంతవరకు తెలుసు నాకు. ఎవరు చెప్పింది? అపోస్తలుడు పౌలు. అపోస్తలుడు పౌలుకే కొంతవరకు తెలిస్తే ఇప్పుడు యాక్చువల్గా మన పీరియస్ ఉంటారా బ్రదర్, నేను పండిత్ అంటాడు. ఆ పండితాన్ని మాట తేటమే. స్లోగా ఎక్కడి నుంచో స్టార్ట్ చేసుకుందాం. మొదటి గురించి 13వ అధ్యాయం. అదే ఇది మీకు తెలిసే మాట. మొదటి గురించి 13వ అధ్యాయం 9వ వచనం 12వ వచనంలో రాసిన మాట అంటే కొంతవరకు తెలుసు నాకు. ఎవరు చెప్పింది? అపోస్తలుడు పౌలు. అపోస్తలుడు పౌలుకే కొంతవరకు తెలిస్తే ఇప్పుడు యాక్చువల్గా మన పీరియస్ ఉంటారా బ్రదర్, నేను పండిత్ అంటాడు. ఆ పండితాన్ని మాట తేటమే దానికి ప్రభుకి లెక్క చెప్పుకుంటాడు. చాలా సీరియస్ మాట్లాడు. నాతో మాట్లాడు టైప్ ఉంటుంది అది.
యాక్చువల్గా నేను కూడా చెప్పింది రాంగ్. ఇంకా మాట్లాడవు, మనం చచ్చిపోయితే మేము మాట్లాడము. ఆ రీతిగా పరలోకంలో ఉంటాం. కామ్గా ఉండాలి. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అంతే. తీర్పిచ్చుకుంటూ వెళ్ళిపోతాం. ప్రమాదాలు చిక్కుంటాం మనం. చిన్నవాళ్ళు తెలియదు అప్పుడు. అదే దాదాపు అరౌండ్ వయసు. అదే అప్పుడు చిన్నప్పుడు అన్నీ ఉంది బ్రదర్స్కి. నా కాదు, దీనికి జవాబిచ్చుకో నాకు కాదు. దాంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్, కృష్ణా కాలేజ్ లెక్చరర్, సీనియర్ ప్రొఫెసర్ ఇదే చెప్పి ఉన్నాయి. ఇది నాకు కాదు, నాకు దీనికి చెప్పుకో. చిన్నోడిని తెలియదు అంటే అదే రోషం మీద చెప్పేసింది, చాలా కోపం మీద చెప్పిస్తుంది. చాలా డేంజరస్ విషయాలు, ప్రభు విషయాలు. మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు చాలా స్పీడ్ ఉంటేనే కానీ అది మీరు కాయలేరు. తర్వాత మీరు చాలా ఎదిగిపోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. సో అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నాకు కొంతవరకు తెలుసు, వి నో ఇన్ పార్ట్. ఒకటి. రెండోది ఏమంటాడంటే, అద్దంలో చూసినట్టుగా. అంటే అద్దం అంటే ఎలాగా, అది కొద్ది కనిపిస్తుంది, నాకు సరిగ్గా కనిపించట్లేదు. అపోస్తలుడు పౌలు ఇన్ని రాశాడు. యాక్చువల్ మనకి అర్థమే అవ్వదు. ఆయన రాసిన విషయాలు చాలా విషయాలు అర్థం అవ్వదు. ఈ మాట నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, పీటర్ చెప్పిన మాట. పీటర్ ఆ మాట అంటాడు. దాంట్లో కొన్ని విషయాలు మనకి అర్థం అవ్వదు. అంటే నేను కూడా దాని అర్థం. కాబట్టి ఒకసారి తిట్టాను అంటే మౌనంగా ఉన్నాడు. పొరపాటు చేశాడు, అతనికి అర్థం అవ్వలేదు. ఏం చేసినాడు పొరపాటు? తిట్లు కాసేసుకున్నాడు. చిన్నోడు పౌలు, చిన్నోడు తిట్టినాడు, గద్దించేస్తున్నాడు అందరి మధ్యలో. నువ్వు అలా చేయవచ్చా కిక్కర మాట్లేదు. కామ్గా ఉన్నాడు. ఎవరో చిన్న మనిషి కాదు, ప్రభు అతని మీద ఊదిన మనిషి. ప్రభు ఊదటం మాటలు కాదు. పాపం ఎందుకు పాపానికి తెలియదు. వాళ్ళు చాలా మరి ప్రభు ఏ రోజు వాళ్ళని లేపితే వాళ్ళు ప్రభు లేపుకుని సెలెక్ట్ చేయగలుగుతారు, వేరే విషయం. మన ఎంతో ధన్యులు. మన యూదుల కన్నా ఎక్కువ ధన్యులు. యూదులే ధన్యులు అంటే వాళ్ళకన్నా ఎక్కువ ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, మనం నరకంలో ఉన్నట్టే, నరకంలో నుంచి తెచ్చి పరుగుల్లోకి తీసుకొచ్చినప్పుడు మన చేతిలో అమూల్యమైన మాటలు. దానికే ఆ కొన్ని పాత నిబంధనకే దావిదంటాడు, నా మనోత్తర తెరువు ఆశ్చర్యమైన విషయాలు చూడటానికి. అదే ఆశ్చర్యమైన విషయాలు అంటే ఈ విషయాలు ఇలాగా కొత్త విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. సో దానికి అపోస్తలుడు పౌలు అలాంటి మనిషి. అపోస్తలుడు పౌలు అంటాడు, కొంతవరకు తెలుసు నాకు, అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాను. ఇప్పుడు ఏంటి అర్థమైపోద్ది పాస్టర్ అయిపోవడానికి? సర్పం అస్సలు సర్పం. యాక్చువల్ మీ మామూలుగా వెర్రిగా మాట్లాడతాను నేను. ఇంత బైబిల్ మాటలు నేను ఇప్పుడు దాకా వినలేదు. ఇంత నాలాగా మాట్లాడడం నేను వినలేదు. ఇన్ని విషయాలు మాట్లాడతాను, ఇన్ని సంగతులు మాట్లాడతాను. ప్రభు విషయాలు చాలా తక్కువ తెలుసు మనుషులకి. ఏదో భ్రమలో ఉన్నట్టుగా ఉంటారు. చాలా మందిని చూశాను, కానీ నాకు తెలియదు చాలా తక్కువ. మొన్న ఇంత తెలుసు అనుకున్నాను, ఈరోజు ఇంత ఈరోజు నిన్న ఈరోజు నుంచి మెసేజ్ తయారు చేస్తున్నానంటే ఇన్ని తెలిసింది. ఇది కూడా నాకు తెలిసి ఇది ఏం కాదు, ఇంకా బోళ్ళంతా ఉంది, చాలా తేడాగా ఉంది. ప్రభు అంటాడు కదా, ఏ గుడ్డోడా, ఏ చౌటోడా, నా సేవకుడు చౌటు. ప్రభువే అంటాడు చౌటోడు మన్ని. ఎవరిని? సేవకుని, పంపబడిన వాడిని. మీరు పంపబడిన వాడు కాదు. మీరు ప్రభు చెప్పలేదు, నాకు యాక్చువల్ ప్రభు నాకు చెప్పాడు, వెళ్ళి సేవ చేసామన్నారు. నాలాంటి వాడు నేను లెక్క కాదు. ప్రభు చెప్పిన దాసులు ప్రభు అంటాడు. వాళ్ళనే గురించి ప్రభు ఏమంటాడు? గుడ్డోడు, ఓ గుడ్డోడా, ఓ చెవిటోడా. అది ఏం తెలుసని మీకు నాకు? అంత గంభీరమైన విషయం ప్రభు అది అంటాడు. చాలా విషయాలు చూస్తారు, గమనించుకోరు మీరు. కాబట్టి ఇంత గంభీరమైన విషయం నెమ్మదిగా చూద్దాం. 2 పేతురు 1:21 చదువుతుంది. 2 పేతురు 1:21 రాసిన మాట అంటే,
ఆ లేఖనములు మనకి ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధ యాక్చువల్గా ఇంగ్లీష్లో రాసినాడు పరిశుద్ధ దైవజనులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన రాసిన మాటలు. ఇప్పుడు ఎలా ఉందంటే కంప్యూటర్ పాడైపోయింది, కొత్త కంప్యూటర్ పాడైపోయింది. దాన్ని ఎవరు బాగా చేయాలి? మీరు నేను బాగా చేయకూడదు, ముట్టుకుంటే పాడైపోద్ది. మన అన్ఫిట్. ఎవరు బాగా చేయాలంటే ఫ్రెష్గా, అది నిద్ర వస్తువులు అయితే మందు తాగేసి ఇంజనీర్ చేయకూడదు. కంప్యూటర్ ఇంజనీరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్ అతనే ముట్టుకోవాలి. అతను తాగి ఉండకూడదు, నిద్ర దానిలో ఉండకూడదు, ఫుల్గా అలసిపోయి చిరాకులా ఉండకూడదు. ఫ్రెష్గా ఉండాలి, వచ్చేసి ముట్టుకోవాలి. అడిగి చాలా బాగా వచ్చిన వాడు అలాగే దాని అర్థం. పవిత్రమైన దైవజనులు, పవిత్రమైన దైవజనులు అని దైవజనుల ముందు ఇతర పవిత్రమైన దైవజనులు పరిశుద్ధాత్మ బట్టి ప్రేరేపింపబడిన వాడు రాసిన మాటలు. ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి, అదే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు కదా, అలా ఎన్నో డిగ్రీ హైయర్ లెవెల్లో వెళ్ళిపోతుంది మాటలు. అలాంటి వాళ్ళు రాసిన మాటలు ఇవి. మీకు నాకు అలాగ అర్థం అయిపోద్ది. పరిశుద్ధాత్మ ఒక చెప్పుకెళ్తే అర్థమవుతుంది అంతే, లేకపోతే అర్థం చూస్తూనే ఉంటాం, ఏమీ అర్థమవుతుంది. ఇవి అర్థమవుతే అంతే. చాలా విషయాలు భక్తి అసెంబ్లీలో కూడా కనీసం బిషప్ అని మాట అర్థం అవట్లేదు. వాళ్ళకి బిషప్ అని మాట అర్థం అవట్లేదు. ఎంత వింత! బిషప్ అని మాట అర్థం అవదు, డీకన్ అని మాట అర్థం అవదు. ఎంత బాధకరమైన విషయం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం చదువుదు. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ఇక్కడ రాసిన మాట అంటే పౌలు అంటాడు, అది బైబిల్ రాసిన మాట. దేవుడు నాకు అనుగ్రహించే జ్ఞానం, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనుకుంటాను. దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష బట్టి నేను పునాది అనే ఒక నేర్పు కలిగిన బిల్డర్ లాగా పునాది ఇచ్చాను, దాని మీద కట్టండి. ఒక విషయం. రెండోది, వేయబడిన పునాది కాక వేరే పునాది వేయకూడదు. చాలా క్లియర్గా రాసిన మాట, వేయకూడదు. వేస్తున్నారు మనుషులు. బైబిల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు నచ్చింది, మరి ఎందుకో ఏ కారణం కాబట్టి బైబిల్ రాసిన మాట. ఇది చదివితే బాగుంటుంది. దాని బోల్డ్ మీనింగ్ బాబాయ్. ఫిలిప్పీ 3:17 చదువుమా. ఫిలిప్పీ 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎంతో చాలా విషయాలు. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. చేయలేని వాళ్ళని మార్క్ చేసుకుని ఆడి నుంచి వేరైపోండి. కారణం ఆడు కడపే, ఆడ దేవుడు ఆడ కడపే, కడప గురించి బతుకుతున్నాడు. మా ఇంటి వెనకాల అక్కడ డాక్టర్, మా ఇంటి వెనకాల డాక్టర్ ఉండే, పాత ఇంటి డాక్టర్ ఉండేది. వాళ్ళ డాక్టర్ కాదు, వాళ్ళ ఆయన హార్ట్ స్పెషలిస్ట్, కేజీహెచ్ చీఫ్. తెలుసు, అంకుల్ తెలుసు. పిల్లలు అమెరికాలో వెళ్ళిపోయి, ఆంటీ కూడా చాలా కాలం అమెరికాలో ఉండేది. ఒకరోజు నేను దేనికి వెళ్ళాను, పక్కన ఇంటికి వెళ్తే ఏదో మాట్లాడుతా, ఏంటి విజయ్ చాలా గొడవ చేస్తున్నాను, ఏంటి ఇంత డిస్టర్బెన్స్ చేస్తున్నావు, సౌండ్ పెట్టిస్తున్నావు, అర్థం అవట్లేదా? కావాలని నేను తెలుసు కదా, నేను కలెక్టర్ దగ్గర చెప్పేస్తాను, నీ మీద కంప్లైంట్ చేస్తున్నాను, ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు, సౌండ్ గొడవ పెట్టినావు. కామ్కి వచ్చాను. తర్వాత మళ్ళీ నాకు తిరిగి వెళ్ళాను ఇంటికి. లేదా అప్పుడే చెప్పాను, ఆంటీ మీరు
మీ కడుపు గురించి బతుకుతున్నారు. అర్థమైందా? నేను కడుపు గురించి బతకలేదు, నేను మనుషుల గురించి బతుకుతున్నాను. చాలామంది గురించి నేను బతికేది మీ కడుపు గురించి. నేను కడుపు గురించి ఈ కడుపు గురించి పెట్టలేదు. నేను మీటింగ్లు చాలామంది మేలు పొందుతారని దేవుడి గురించి పెట్టాను. అర్థమవుతుందా మీకు? గొప్ప చాలా గట్టి తిట్టి వచ్చాను. అది అర్థమవుతుందా? అలాగా. సో ఇక్కడ బైబిల్ రాసిన మాట్లాడే కడుపే వాళ్ళ దేవుడు. ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు బైబిల్ కాలేజ్ పెట్టాడు? కడుపు గురించే. ఏదో ఐడియా, వెనకాల ఐడియా ఉంటుంది. డబ్బు, పలుకుబడి, దేనికో. ఇది బైబిల్ ప్రకారం ఉండాలి. బైబిల్ ప్రకారంగా లేకపోతే, బైబిల్లో ఉండే పద్ధతి ప్రకారం ఉంటే అది సరిపోయింది. లేకపోతే దానికి ఐడియా ఏదో అల్టీరియర్ ఉంటుంది. ఇప్పుడు చెప్పడం ఎంత మర్యాదగా ఇస్తారో ప్లేట్లో. అమ్మా కాఫీమా? ఏ కాఫీమా? ఓకే. చాలా మర్యాద. ఇలాగేసి చాలా బట్టలు ఏసీ పెట్టేసి ఏసీ ఆన్ చేసి. మనకు మర్యాద కాదు. మర్యాద కానా? మన గురించేనా అది? మర్యాదనా? కాదు. డబ్బు. తర్వాత బిల్లు తెస్తాడు. కాఫీకి ఇంత డబ్బులు. గట్టిగా మాట్లాడి చూడండి. మరి తిని దేనికి? ఇది ఏసీ దేనికి? నీ మొఖానికే. అర్థమైందా ఈ మాటలు వస్తే? డబ్బులు పెట్టేసాళ్ళు మాటలు. మా కారణం అది అల్టీరియర్ రాడు. గుండెలో ఉండే, కడుపులో ఉండే మా సీక్రెట్ ఏంటంటే దొరకరురా. భలే దొరకరు గొర్రె. ఎంత నరకాలో అది నరకాలి. అది వ్యాపారం. అంత ప్రమాదం విషయం ఇది. కాబట్టి బైబిల్లో ఉండేదే చేయాలి. చేయలేదంటే ఆడు కడుపు గురించే చేస్తున్నాడు. అంతే లెక్క. బైబిల్ కాలేజ్ పెట్టు. బైబిల్లో లేనిది పెట్టాడా ఆడ కడుపే ఆడికి దేవుడు. అంతే. ముందు చెప్పేయటమే. అది క్లియర్. కళ్ళు మూసుకుని చెప్పేట. బైబిల్లో లేకపోతే అది రాంగ్. ఎందుకు రాంగ్ తర్వాత చెప్పొచ్చు. నువ్వు చెప్పేయటమే అది రాంగ్. అంతే. ఆటోమేటిక్గా రాంగ్ అవుతాడు. నిర్గమకాండం 31:6. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నేను అతనికి జ్ఞానం ఇచ్చాను. 36 మొదటి వచనం 2వ వచనంలో కూడా ప్రభు ఏమంటాడు, నేను అతనికి జ్ఞానం ఇచ్చాను. దేనికి? కట్టడానికి. పాత నిబంధనలో ఉండే ఇప్పుడు చదువు ఒకసారి, ఏదో ఒక చదువు. 31:6 చదివినా పర్లేదు. నిర్గమకాండం 31:6. మరియు నేను దాను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. అప్పటికే ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి అతనిలో ఇంకా జ్ఞానం ప్రభు పోశాడు. ఇది అవదు. ముందు ఇంజనీర్ అవ్వాలి. దాని తర్వాత ఇంజనీరింగ్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టికల్ నేర్పిస్తారు. ముందు థియోరీస్ నేర్పించారు, తర్వాత ప్రాక్టికల్స్ నేర్పించారు. ముందు థియోరీగా డాక్టర్ అవుతాడు, తర్వాత ప్రాక్టికల్స్ చేయిస్తారు. ప్రభు ఇచ్చిన జ్ఞానంతో పౌలు ఆ విషయం రాశాడు. అప్పటికే రాశాడు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను చేశాను. మరి వీళ్ళకి ఎవరు చెప్పాడు బైబిల్ కాలేజ్ పెట్టని? కాబట్టి ఎన్ని రాంగ్ సంఘాలు రాంగ్ వస్తున్నాయి. క్లియర్గా రాసిన మాట ఏది ప్రభు అన్నాడు క్లియర్గా. కలిసిపోతే నీ జీవితానికి తీయదు, పాలు తీసేస్తాను అన్నాడు ప్రభు. ఇంత చెప్పినా తీసేస్తాను. క్రైస్తవులు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. యోబు 38 36 చదువుమా. ఇక్కడ చాలా చక్కని మాట ఇది. యోబు 38:36. అంతరింద్రియములలో జ్ఞానం వచ్చిన వాడెవడు? అలాగే ఇప్పుడు గుండె కూడా మాంసం ముద్ద కదా, కిడ్నీ మాంసం ముద్దే, లంగ్స్ మాంసం ముద్ద, కళ్ళు మాంసం ముద్ద, ముక్కు మాంసం ముద్ద, ఎన్ని నాలుగు మాంసం ముద్ద. కానీ దాంట్లో స్పెషల్ అవి. ఇది అన్ని మాంసం ముద్దలే. వేరే 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 ఫంక్షన్స్ ఉంటాయి. పోసిన వాడు దేవుడు దాంట్లో జ్ఞానం పోశాడు.
అలాగే దేవుడు నూతన నిబంధన గురించి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. ఆ విషయాలు నేర్పించాడు, చేసి చేయమని అన్నాడు. దానికి వీళ్ళకి చాలా ఎక్కువ అర్థమైపోయినట్టుగా వీళ్ళు కొత్త కొత్త బైబిల్ కాలేజ్ పెట్టేసుకుంటారు. మీనింగ్ మార్చేస్తారు. బైబిల్లో ఇంగ్లీష్ మీనింగ్ మార్చేస్తారు చాలా చోట్ల. అర్థమైపోతే మానేద్దామా, మార్చేద్దామా? అర్థమైపోతే కామ్గా ఉండాలి. నాకు రాదని కామ్గా కూర్చోాలి. కాబట్టి బైబిల్ రాసిన మాట వెయిట్ ఆన్ ద లార్డ్, అగైన్ ఐ సే వెయిట్ ఆన్ ద లార్డ్. అంటే ప్రభు గురించి వెయిట్ చేయండి, కనిపెట్టండి. ఇప్పుడు నా సెల్ ఫోన్ పాడైపోయింది, ఇప్పేద్దాం, స్క్రూ ఇప్పేద్దాం. ఈ లేట్ అయిపోతున్నారు, ఏంటి రాలేదు, ఎప్పుడో చెప్పాను మెకానిక్ రాలేదు, ఎందుకంటే నేను ఇప్పేస్తాను. అలా కేసు అది ఏమవుద్ది? బైబిల్ విషయాలు కూడా అంతే. అర్థం అవుతుంది. దానికి ప్రభు జ్ఞానం ఇచ్చాడు, సాధ్యం కాదు. నాకు కూడా విషయాలు ప్రభు నేర్పిస్తాడు, మీ గురించి నేర్పిస్తాడు నాడు. మీరు లేకపోతే నాకు చెప్పడు. ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలి విషయాలు. ఇంకో మాట, మొదటి యోహాను పత్రిక 2:27 చదువుకోలేదు. మొదటి యోహాను పత్రిక 2:27. మొదటి యోహాను పత్రిక 2:27 ఏంటంటే, మీ మీద అభిషేకం ఉంది, మీ మీద అభిషేకం ఉంది, అభిషేకం మీకు నేర్పించదు గనుక ఎవడనో మీకు నేర్పించక్కర్లేదు. కాబట్టి పాస్టర్లు ఏం చేస్తారంటే అభిషేకం చేసేస్తారు. ఇది ఎవడో చెప్పాడు అభిషేకం చేయమని? ఎవరు చెప్పాడు చేయమని? చేసేస్తావే. ఎవడు చెప్పాడు చేయమని? ఫస్ట్ నీకు చేరినా కరెక్టే. అది ఇప్పుడు నేనెందుకు చేసినా, నాకు ప్రభు చెప్పాడు సేవ చేయమని. ప్రభు సేవ చేయమని అన్నారు, ఎవరు చేసినా. కాబట్టి అన్ని రికార్డింగ్ అక్కడ ఉంటాయి, చేసిన అన్ని రికార్డింగ్ ఉంటాయి అక్కడ. బిడ్డ పుడితే పాలు కూడా వచ్చేస్తాయి. మరి ఎలా పాలు? బిడ్డకి పాలు ఎలాగా? దేవుడు ఇస్తాడు. జంతువులాగా కావచ్చు, మనుషులాగా కావచ్చు, అంతే. చాలా అది మనుషులు తయారు చేయలేరు పాలని, సబ్స్టిట్యూట్ రాదు. బైబిల్ పాల డబ్బాలు ఉంటుంది. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ మదర్స్ మిల్క్. మదర్స్ మిల్క్కి సబ్స్టిట్యూట్ ఉండదు. దాని బ్యాగ్ ఏది ఉండదు దాంట్లో. ఏదో అంటే టైంపాస్కి కొద్దిగా కలుపుతుంది. మరి ఎలాగా పిల్లలు చచ్చిపోతారు. అది కూడా గేదె పాలు, లేదా ఆవు పాలు, లేకపోతే అది మేక పాలు, గొర్రె పాలు ఏదో కలిపేసి అలా చేశారు, కవర్ చేసేసుకుంటారు. ఏదో మరి లేకపోతే ఎలాగా? సబ్స్టిట్యూట్ ఉండదు. సో అలాగా లేకపోతే అది కూడా ప్రభు పెట్టాడు. లేకపోతే చాలా కష్టం. తల్లి అవ్వాలి, పాలు రావాలి, అలాగే ఇవి. సో అది బైబిల్ రాసిన వాడు అభిషేకం ప్రభువు టైం ఇచ్చినప్పుడు అన్నీ ఇస్తాడు. టైం ఇచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఇంత గంభీరమైన. సో చాలా క్లియర్ రాసిన ఎవడను. అది ఒకసారి చదువు ఆ మాట. మొదటి 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నది. అది అన్నిటి గురించి మీకు బోధించదు. రెండోది అక్కడ లేదు. ఎవడనో మీకు నేర్పించక్కర్లేదు. దేవుని ఆత్మ మనలో నేర్పించారు. మీరు తెలీదా? బైబిల్ రాసిన మీకు తెలీదా మీరు దేవుని ఆలయమని? దేవుడు మీరు నివసించిన ఆలయమని, పరిశుద్ధాత్మకి ఆలయమని ఎరగరా మీరు? మరి నమ్మం. చాలా కాలం నేనే నమ్మేవాడు కదా. బార్నీగన్ అయిపోయినా, దేవుని బిడ్డ అయిపోయినా, చిన్నప్పుడు ఏం అర్థమైంది కాదు. స్లోగా అర్థమైంది. మన దేవుని బిడ్డలని చాలా వింత. మన దేవుని బిడ్డలైనా చాలా వింత. మన దేవుని బిడ్డలము మా కళ్ళ ముందే నలుగురు నేనే బ్యాప్టిజం ఇచ్చాను. చాలా వింతగా ఉండదు. బ్యాప్టిజం చేశాను, ప్రభు పెట్టలేదు. దేవుని బిడ్డలైనా బ్యాప్టిజం పొందారు, దేవుని బిడ్డలైనా అనిపించింది కొన్నిసార్లు చిన్నప్పుడు. చూసేప్పుడు స్లోగా చూస్తే అవి ఆ ఫలాలు కనిపిస్తాయి. చాలా వింతగా ఉంటుంది. చాలా గంభీరమైన విషయం. 4వ వచనం యాక్చువల్గా. మొదటి నుంచి 2 వచ్చాం. 4వ వచనం ఏంటంటే, నేను
చదువు ఒకసారి మాట మీ విశ్వాసము మనుషుల నాలుగు జ్ఞానము వచ్చిన అది కనిచి కదా అది కూడా చదువు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనుక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయ దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఈ కొన్ని మాట్లాడుతూ కొన్ని మాట్లాడుతాము. ఒకటి ఏంటంటే మన మాట్లాడే వ్యక్తి జ్ఞానంతో మనుషుల జ్ఞానంతో తీయని మాట కాదు, పరిశుద్ధాత్మ నేర్పింపబడిన పరిశుద్ధాత్మ గైడ్ చేసే మాటల మీద రావాలి. మనం రాస్తాం కదా, పెన్తో రాస్తాం, మనం ఆలోచించుకుని రాయం కదా. అది ఎంత అలవాటైపోతుంది, చేతికి అలవాటైపోతుంది. ఏదని తెలుసు, బి తెలుసు, సి తెలుసు, ఆ తెలుసు, జెడ్ తెలుసు కదా, దానికి అదే అది తెలుగు తిప్పుద్ది. నాకు తెలుసు ఎక్కడ తిప్పాలి ఎక్కడ తిప్పకూడదు. కొంచెం చాలా అందమైన హ్యాండ్ రైటింగ్ ఉంటాయి, అవి వాళ్ళకి ఎలా కరెక్ట్గా తిప్పుతారు. వాళ్ళు ఆలోచించుకొని తిప్పరు, వాళ్ళు అలాగ వెళ్ళిపోతారు. ఎంత నీట్గా వెళ్ళిపోద్ది అలాగా. అది దేవునాత్మ ఎలా తిప్తే అది బైబిల్లో పరిశుద్ధమైన మనిషి అవ్వాలి, పరిశుద్ధమైన దైవజనుడు ఉండాలి. అలా మనిషికి ప్రభు పరిశుద్ధాత్మ గైడ్ చేశాడు. అందరికి గైడ్ చేయడు. బైబిల్ మాట్లాడే ముందు మనిషి పరిశుద్ధుడు అవ్వాలి. మీరు అంటే అంటారు మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు క్రికెట్ గురించి వింటారు ఈ మాట. ఆడ ఫామ్లో లేడు, ఇప్పుడు పీక్లో రాలేదంటారు కదా, ఈ మాట విన్నారేమో. ఆడ ఫామ్లో రావాలి. పరీక్ష కరెక్టే, పరీక్షకి మనం బాగా చదువుకున్నాం కానీ ప్రిపేర్ అవ్వడానికి టైం దొరకలేదు. ఆ టైంలో చాలా అర్జెంట్ పని మీద బిజీ అయిపోయి అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. చాలా చక్కగా నేను రాసేవలసిందని, కానీ ఆ టైంలో నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను. టైం ఉంది నాకు, ప్రిపేర్ అవ్వలేకపోయాను అసలు. కాబట్టి మొత్తం పేపర్ పాడైపోయింది. బాగా ఉంది కానీ రెడీగా ఉన్నాను, కానీ అది ఆ టైంలో నేను బిజీ అయిపోయాను. అది ఏదో జరిగింది, అనుకోకుండా ఏదో జరిగింది. నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేకపోయాను. ఆ రోజు రాసిన రోజు కూడా చాలా దుఃఖంతో రాస్తున్నాను. ఏదో సంఘటన జరిగింది, నేను ఏం చెప్పలేను. కాబట్టి రాయలేక మూడు అస్సలు లేదు. అది మూడు లేకపోతే ఏమి రావాలి. డిస్టర్బ్ మొత్తం ఆత్మీయ అదే ఆ వ్యక్తి పరిశుద్ధమైన నడక మనిషి కలిగిన మనిషి, పరిశుద్ధాత్మ అతను పరిశుద్ధాత్మ దుఃఖపడట్లేదు పెట్టట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ అతనికి గైడ్ చేసినాడు. రాయి, చెప్పు, ఆగు, ఇలా చెప్పు, అది చెప్పు, ఈ చెప్పు, అది చెప్పొద్దు, ఇది చెప్పు, అలా రాసుకుంటూ వచ్చాను. 13 చదువు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్వాభావిక ప్రకృతి అనుసారమైన మనిషి దేవుని విషయాలని అర్థం చేసుకోజాలడు కూడా. ఇప్పుడు మనం దేవుని బిడ్డమే, కానీ మనం ఏం చేసామంటే ప్రభుత్వం నడట్లేదు. మామూలుగా మనుషులతో అయిపోయాం. ఇప్పుడు తాగేసాడండి మనిషి, ఈ రివర్స్ అవుతుంది. మనం తాగేస్తే ఎలా పాడవుతాం, పనిలో ఒక విషయం మనం తాగకపోతే నచ్చకపోద్ది, మనకి తాగకపోతే నచ్చకపోద్ది, రివర్స్లో ఉంటుంది అది. మన తాగకపోతే ఏవో అన్నీ నాకు నచ్చకపోద్ది, మనకి అంత ప్రమాదం. సో ఇది ఏంటంటే ఒక ప్రాకృతికమైన మనిషి, వాళ్ళకి దేవుని విషయాలు అర్థం అవ్వదు, వెర్రితనంగా ఉంటుంది. అలాగే ఒక కార్నల్ మనిషి, కార్నల్ అంటే 3 రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఏంటంటే శారీరక ప్రకృతికి మనిషి అంటే మామూలు మనిషి. రెండో మనిషి ఎవడు, మూడో మనిషి ఎవడు అంటే ఆత్మీయమైన మనిషి. మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, ఇతను దేవుని బిడ్డే కాబట్టి, కానీ ఆత్మీయంగా లేడు. మామూలుగా తిరిగేసినాడు. మామూలుగా చాలామంది మీటింగ్ రారు కదా, మీలో కూడా చాలా కష్టం. మీరు ఆత్మీయంగా ఉంటే చాలా కష్టం. మీ స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆత్మీయంగా స్పీడ్ మెయింటైన్ చేస్తేనే కానీ అవదు.
ఆత్మిక ప్రతిదీ ఆత్మలు ఆత్మ బైబిల్ రాసిన మాట కదా, రోమపత్రిక 5 చదువుతుంది. రోమ 8:5 రాసిన మాట అంటే ఆత్మ ఆత్మ విషయాల మీద మనసు పెట్టిన వారు, ఆత్మ విషయాల మీద మనసు పెడితే ఆత్మ మనుషులు అవుతారు. శారీరక విషయాల మీద మనసు పెట్టినవాడు శారీరక మనిషి. సో అలాంటి మనిషికి అర్థమే అవదు బైబిల్ విషయాలు. అతను ఎలా చెప్తాడు దేవుని విషయాలు? ఇది ఇంపాసిబుల్. ఇంకోటి 16వ వచనంలో మొదటి నుంచి 2వ వచనం 16వ వచనం రాసిన అంటే మనలో దేవుని మనసు ఉంది, దేవుని ఆత్మ ఉంది, మనసు ఉంది, దేవుని మనసు ఉంది. చదువు మాట 16లో మొదటి 2వ వచనం 16 టైం అయిపోతుంది. లేదా వదిలే, దొరికితే చదువు, ఉందని చదువు. ప్రభు మనస్సును ఎరిగి ఇంకా లాస్ట్ లో మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనసు ఉంది. క్రీస్తు మనసు ఉంటే విషయాలు అర్థమవుతాయి, లేదా అర్థమే అవదు. ఈ బైబిల్ కాలేజ్ కదా అడుగుతారా నీకు క్రీస్తు మనసు ఉందా లేదా అడుగుతారా? ఈ విషయాలు పాయింట్ అది క్వాలిఫికేషన్ ఉంటుంది అక్కడ. క్రీస్తు మనసు ఉంటే నీకు ఇంత మార్క్స్ 100 మార్క్స్ 20 మార్క్స్ 30 మార్క్స్ దానికి ఏంటంటే దానికి ఏముండదు. నీకు ఈ విషయం ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ ఉన్నాయి, అదే బైబిల్ విషయాలు చెప్పు. అవే అక్షరాలు సంపూర్ణ బైబిల్ రాసిన మాట. యోహాను సువార్త 20:22 ఇది చదివితే బాగుంటుంది. ప్రభు ఇక్కడ ఊదుతాడు, తన శిష్యుల మీద ఊదుతాడు. చదువు ఒకసారి 20:22 వచనం. యోహాను 20:22 వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. ఆదికాండం 2:7 అక్కడ కూడా ప్రభు ఏమంటాడు, అది మీకు తెలిసిన మాట కదా. దేవుడు ఒక మట్టితో చేసి అతనిలో ఊదేను అంటే అతను జీవాత్మయ్యాను. అదే ఇది అలాంటిది. ఇది మనుషులు బతికే మనుషుల్లో ప్రభు ఊదేశాడు. పరిశుద్ధాత్మ పొందండి అంటే పరిశుద్ధాత్మ మామూలు మనుషుల్లో ప్రభువు ట్రైన్ చేసి పరిశుద్ధాత్మ పొందేశారు. ఇవన్నీ అవుతాయా? కాలేజీలో అవుతాయి ఇవి అన్నీ. మరి ఎందుకు పెట్టేశారు? ఇదే నేను చాలాసార్లు చిన్నప్పుడు అదే నేను బ్యాపనోళ్ళు కనిపిస్తే స్కూల్లో నీకు చాలా బ్యాపనోళ్ళు జాగ్రత్తగా యేసు తెలుసా, యేసు రైట్ నిజమైన దేవుడు. మరి ఎందుకు నమ్ముతాం? వృత్తి అండి యేసు దేవుడు అండి, మాకు తెలుసు దేవుడు వృత్తి అండి వృత్తి. నేను అన్నాను చాలా పాస్టర్ని కూడా తిట్టాడు. నేనన్నా వ్యాపారానికి పెద్ద లోకం ఉంది, వ్యాపారం చేసుకో. అక్కడ చర్చలోనే వ్యాపారమా, ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటావా? అమ్మతో నాన్నతో కొడుకుతో కూతురుతో చెల్లెలతో వ్యాపారమా? ఊరంతా ఉంది, నన్ను వ్యాపారం చేసుకో. నేను మీ జేబు కొట్టేసి మీరు నా జేబు కొడితే ఎవరు డబ్బులు, ఎవరు లాభం ఉండదు. నాన్న అమ్మకు జేబు కొట్టేది, అమ్మ నాన్నకు ఒకరు జేబు కొట్టుకుంటే ఎవరు డబ్బులు? బయట నుంచి డబ్బులు వస్తే నాకు డబ్బులు పెరుగుద్ది. ఇంట్లో ఒకడు డబ్బులు అయినప్పుడు ఏం పెరుగుద్ది? డబ్బులు వ్యాపారం. సో కాబట్టి బైబిల్ రాసిన ప్రభు ఊదాడు మన మీద ఊదాలి. 2-3 నా పేర్లు కూడుకుంటే నేను అక్కడ ఉంటాను. కాలేజీలో ఎవరి గురించి కూడుకున్నారు? ప్రభు గురించి చాలా క్లియర్గా ప్రభు అపోస్తలుల కార్యం 1:4 ప్రభు అంటాడు, మీ మీద వాగ్దానం వచ్చిన వరకు వెళ్ళవద్దు. అపోస్తలుల కార్యం 1:4 చాలా క్లియర్గా ప్రభు అంటాడు, వెళ్ళవద్దు. చదువు ఒకసారి మాట. అపోస్తలుల 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అక్కడ ఉండండి. ఎప్పుడు దాకా? శక్తి పొందే వరకు. ఈ రేంజ్ శక్తి ఇస్తారా? కాలేజీ శక్తి ఇస్తారా? మరి ఎందుకు అంతే పెట్టేశారు. అదే ఏదో మొత్తం డబ్బులు. ఎన్ని రాంగ్లు. 7వ వచనం ప్రభు 7వ వచనం మొదలు అదే అపోస్తలుల 7వ వచనం ప్రభు మీకేంటి? మీకెందుకు టైం? ఎందుకు మీకు? ప్రభా రేపిస్తావా? వీళ్ళు టైం ఇచ్చేస్తారు. 6 నెలల కోర్స్ అండి, 6 months కోర్సు లేదా 1 year కోర్సు. వీళ్ళకి ఎవరు చెప్పాడు టైం ఇచ్చామని? అదే నేనే ఇప్పుడు నేను చెప్తే మీరు ఎలాగ వచ్చేస్తారు? మీకు టైం కనీసం ఏమంటాం అంటే అరగంట సడన్గా ఇప్పుడు వచ్చేమంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాను?
అరగంట ముందు చెప్తే నేను తయారై వస్తాను. సడన్గా వచ్చేయమంటే దేవాది దేవుడు, ఆయన టైం అయింది. మీరెవరో ఆయన, మరి ఎవడో మన ఆయన మాట్లాడండి. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇది చెప్తారు, చెప్పడు. ఈ టైం ఫిక్స్ చేసుకుంటారు. నువ్వు రెడీ, వెళ్ళిపోడు. ఈతర ఎవరు, ఈ పంపడానికి ఎవరు క్లియర్ ప్రభు చెప్పాడు, వెళ్ళవద్దు. నేను దాటుకునేది దీంతో సంబంధం లేదా, బైబిల్తో సంబంధమే లేదా. బైబిలే చదువుతారు, బైబిల్తో సంబంధం ఉండదు. బైబిలే చదువుతారు, బైబిల్తో సంబంధం ఉండదు. బైబిల్ విషయాలే మాట్లాడతారు, బైబిల్తో సంబంధం ఉండదు. 2 కొరింథీ 1:1 ఒకసారి ఈ మాట చదువు. 2 కొరింథీ 1:1 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన దేవుని చిత్తం బట్టి కదా. 1 తిమోతి 1:1 మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం అపోస్తలుడు. ప్రభు చెప్పాడు చేయమని. మనం అనేసుకుంటే మనం చిన్నప్పుడు నేర్చుకుని ఈ స్టోరీ విన్నాను. చిన్నప్పుడు స్టోరీ. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎలాగా యుద్ధంలో చర్చ ఉండదు. సో అప్పుడు ఈ క్యాప్ ఆడికిచ్చే మొత్తం ప్రేయర్ చేసాడు, పాట పాడినప్పుడు ప్రేయర్ చేసిన క్యాప్ ఇలాగ పెట్టాం. ఆడ చంద వేసాడు, దేవుడు పెట్టుకున్నాడు, ఇది క్యాప్ వేసుకున్నాడు. అవతల పాట పాడాడు, పాట పాడిన తర్వాత ప్రాణం చేసి ఆడ క్యాప్ తీశాడు, ఇలా పెట్టాడు. ఇది చంద వేయాలి. అయిపోయింది, చర్చ అయిపోయింది, సండే అయిపోయింది. అది ఈ జోకా, నేను చాలా జోకా. అలా జోకి సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. నీకు సర్టిఫికేట్ బైబిల్ ఉంది, డిగ్రీ అని మాట, క్వాలిఫికేషన్ మాట బైబిల్ ఉంది, డిగ్రీ ఉంది. వీరికి ఎవరు చెప్పేశారు? బైబిల్ క్లియర్ ఉంది. దేవుని ఆజ్ఞ ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలుడు. ఎవడు చెప్పేశారు? ఎక్కువ చోట రాసింది. మనుషులు బట్టి కాదు, మనుషుల ద్వారా కాదు, దేవుని బట్టి. నీకెవడు చెప్పాడు చేయమని? పాస్టర్ గారు చెప్పారండి, ఈ పాస్టర్ గారు చెప్పారు. ఎవడు చెప్పాడు? చెప్పడానికి ఆయన ఎలా ఉందో మీ ఇంట్లో నేను నాకు ఎవరో చెప్పాడు మీ ఇంట్లో పనిచేసామని, తర్వాత డబ్బులు ఇచ్చామని. నన్ను ఎలాగవుతుంది? మీ ఇంట్లో నేను ఎలా పనిచేస్తాను, నా ఇంట్లో మీరు ఎలా పనిచేస్తారు? దేవుని ఇంట్లో మరెవడో పనిచేయడానికి, మనెవరో పనిచేయడానికి. మనకి దేవుడు చెప్పాలి చేయమని. ఇవన్నీ అవ్వకుండా ఆయన దగ్గర ట్రైనింగ్ పొందడం మనది ఎలాగవుతుంది దేవుడి సేవ? చాలా గంభీరమైన విషయం. ఎజీకేల్ గ్రంథంలో చాలా భయంకరమైన మాట. ఎజీకేల్ గ్రంథం 14 వచ్చాయి. చదివితే బాగుంటుంది. 7వ వచనం చదువా? ఎజీకేల్ 14:7 ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చిన యెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త కూడా మోసపోయి ఒక మాట చెప్పిన చాలా డేంజరస్ విషయాలు. ఇప్పుడు కాబట్టి ఏ మీటింగ్ ఆపకూడదు. మీరు నువ్వు కూడా అలా అంత లేట్గా వస్తుంది తెలుసా? నువ్వు ధైర్యంగా ప్రభుని ఇబ్బంది పెట్టేస్తున్నావు. చాలా కోపం వస్తుంది ప్రభుకి. పేరుకి నేను ఇక్కడ ఉన్నాను కదా, కనిపించింది నేను, కనిపించలేనిది ప్రభు చూస్తాను ఉంటాడు. 2 లెక్కలో మీరు వస్తే ప్రభు మాట్లాడతారు. ప్రభు మీకు డైరెక్ట్గా మాట్లాడతారు. ఈ మనుషుల లెక్క కాదు. గాడిద పెట్టుకుని మాట్లాడగలుగుతారు ప్రభు ఎవరూ అవసరం కాదు. మేక బొచ్చుని వాడగలుగుతాడు. నానా చదువదు ఇను. మేక బొచ్చుని వాడగలుగుతాడు దేవుడు. బంగారాన్ని వాడతాడు, మేక బొచ్చుని వాడగలుగుతాడు దేవుడు. తోడుని, సముద్రం ఆ తోడుని వాడగలుగుతాడు. ఎండిపోయిన తోడుని వాడగలుగుతాడు తన పనికి. అది బైబిల్లో రాసిన మాట. మోసపోయిన వాడినే ప్రమాదం, కట్ చేసేస్తానన్నాడు తన దాని నుంచి. అంత ప్రమాదం.
మోసపోకూడదు పాస్టర్. మాట్లాడిన మోసపోయాడంటే వీరికే పనిష్మెంట్, మోసం చేసిన ఆడికి పనిష్మెంట్, ఈ మోసపోయినోడు వీరికి ఇద్దరికి పనిష్మెంట్ దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఎలా తెలుసు మనకి అంటే నోరిప్పకుండా మనిషిని మనం గేజ్ చేయగలగాలి. అది ఇక్కడ అంటే పాస్టర్ అంటే అంత చేయాలి. ఆ డాక్టర్ ఏంటంటే ముట్టుకుంటారు చేతిని. ఇప్పుడు మీతో మాట్లాడాను కదా, నేను మాట్లాడకూడదు. నేను మీ మాటలు మీ ప్రవర్తన వినేసి నేను జబ్బులకి మందులు ఇచ్చుకోవాలి. డాక్టర్ ఏంటంటే మనం చూసి మందులు అడుగుతాడు. ఏంటి ఎలాగుంది, దగ్గు వస్తుందా, ఎప్పుడు ఏంటి దగ్గు వస్తుంది, ఇవన్నీ అడుగుతాడు. లేదా ముట్టుకుంటాడు, లేదా ఇలా చూస్తాడు, చూసి అప్పుడు మందులు ఇస్తాడు. పాస్టర్కి అలా కాదు. పాస్టర్ ఏంటంటే మనిషిని చూసి వాళ్ళ జబ్బులు అర్థం చేసుకుని మందులు ఇచ్చుకోవాలి. ఆ బాధ్యత తన మీద ఉంది. మాట కాదు, లేదా కట్ చేస్తాడు నా ప్రభు. చాలా గంభీరమైన విషయం ఇది, చాలా గంభీరమైన విషయం. 1 పేతురు 2:25 ఇది చాలా గంభీరమైన విషయం. 1 పేతురు 2:25 ప్రభు ఏమంటాడంటే, మీరు మనం ఏంటంటే మన ఆత్మకు కాప్రియును అధ్యక్ష దగ్గర వెళ్ళిపోయాం. మన ఆత్మకు కాప్రియను అధ్యక్ష దగ్గర వెళ్ళిపోయాం. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర వెళ్ళిపోయాం. హెబ్రీ పత్రిక 13:17 రాసిన మాట అంటే, ఇప్పుడు కాపరి, ఇప్పుడు నేను నా చేసిన పని నన్ను అదులుతే నన్ను ఏంటని ఉన్నాను. ఇప్పుడు కాపరి పని అంటే ఏంటంటే అతని అధ్యక్షుడు. మీ ఆత్మని నేను గమనించుకోగలగాలి. నేను మీ ఆత్మీయ స్థాయిని గమనించుకోగలగాలి. నోరిప్పితే పేగలు లెక్కపెట్టినా కాదు, నోరిప్పకుండా పేగలు లెక్కపడిన అన్నట్టుగా దానికన్నా ఎక్కువ అది అంటే నవ్వే విషయం కాదు, చాలా డేంజరస్ విషయం. నేను చెప్పగలగాలి మీ ఆత్మీయ స్థాయి ఎంత, మీరు ఎలాగున్నారు, మీరు భార్య భర్తలు ఎలాగున్నారు, మీ పిల్లలు ఎలాగున్నారు, మీ మనస్తత్వం ఎలాగుంది, నేను ఆలోచించగలగాలి. మందులు ఇచ్చేసుకోవాలి. కూర్చుని మాట్లాడుతా మీ మందులు మీకు ఇచ్చేయాలి. ఎవరి మందు వాడికి ఇచ్చేసి పంపించేయాలి. నేను మోసపోతే ఆయన ప్రభు నన్ను కట్ చేస్తా అన్నాడు. అది రాబోయే కాలం మీరు కూడా అలాగా అవ్వాలి. అది దాని అర్థం. అంటే ఈ విషయాలను నేర్పిస్తారు అలాగా అన్ని కాలేజీలో, బైబిల్ కాలేజెస్లో. సో దేవుని ఏ పని చేస్తాడో ఆ పని చేయాలి పాస్టర్ అంటే. ఏం పని చేస్తాడో ఆ పని చేయాలి మనం. చాలా గంభీరమైన విషయం ఇది. ఇంకో విషయం అంటే ఎంత సన్నిహితమైన అది ఆ స్టేజ్కి నేను కొద్దిగా చెప్తాను కానీ సరిగా అవట్లే. అది పాస్టర్ దేవుని సేవకుడు దేవుణ్ణి ఆత్మని మొన్న కోపం మీద చెప్పేశాను. సండే కోపం మీద చెప్పాను. మీలో చాలామంది మీటింగ్ సరిగ్గా రారు కదా, మీ గురించి ప్రేయర్ చేయండి అన్నాను. చేయట్లేదు నేను అన్నాను. మీరు స్వార్థ వచ్చిన వాళ్ళకే ప్రేయర్ చేస్తాను సెపరేట్గా. ప్రతి మీటింగ్ వచ్చిన వాళ్ళు స్వార్థ చేసిన వాళ్ళకే సెపరేట్గా ప్రేయర్ చేస్తాను. తక్కిన వాళ్ళకి చేయను, అది వేరుగా చేస్తాను. మొన్న బాధపడి మళ్ళా ఏం ప్రకారం చేశాను చేస్తున్నాను. అంత గంభీరమైన విషయం. ఎందుకంటే మీ లెక్కప్ చెప్పాలి. నేను మీ ప్రాణానికి నేను లెక్కప్ చెప్పాలి. పాస్టర్ అంటే ఈ పనులన్నీ ఉంటాయి. బైబిల్ కాలేజ్ ఇప్పుడు చాలా సంఘాలు చాలామంది వందలు వేలు ఉంటారు. కనేట పెద్ద గొప్ప కాదు, పెద్దలకి తెలుసు. 10 మంది కనేయవచ్చు. పెంచేది మీరే పిల్లలే తిట్టేస్తారు వాళ్ళ అమ్మ నాన్నని. నేనే మా అమ్మని అన్నాను. చిన్నప్పుడు కొడితే చాలా తప్పులు చేసేవాడు కాదన్నాను. పెద్దోడు అయిపోయిన తర్వాత అప్పటికే పెళ్ళి ముందు విషయాలు. అమ్మ నువ్వు నన్ను కొడితే చిన్నప్పుడు ఎన్నో పొరపాటు చేసేవాడు కాదు. నాకు భయం లేదు, గ్రిప్ లేదు. అదే అలాగా కదలకూడదు మనిషి. అక్కడ కూర్చోమంటే ఎక్కడ కూర్చోవాలి, లేకమంటే లేకాలి. పిల్లలు అలా ఉండాలి. అక్కడ అంటే అక్కడ, ఇక్కడ అంటే ఇక్కడ, అంతే. అదే వదిలామా పొరపాటు లేకపోతే పొరపాటు అయితే అమ్మ నాన్న మీద పడిపోద్ది. అది విషయం మాట కాదు. ఊరికి అలాగ అయిపోరు. ఎందుకు ఇప్పుడు మన బాగా లేకపోతే ఏమవుతుంది? డాక్టర్లు ఏం చెప్తారు? హాస్పిటల్ అడ్మిట్ చేసామంటారు. అడ్మిట్ అంటే ఏంటి?
అడ్మిట్ అంటే ఆడు తినేది ఆడ నోట్లో వెళ్ళింది ప్రతిదీ డాక్టర్కి తెలుసు. ఆడ శరీరం నుంచి వచ్చిన ప్రతిదీ అది డాక్టర్కి తెలుసు. ఇది వచ్చినా అన్ని లెక్కలు అన్నింటినీ మానిటర్ చేస్తారు. ఎంత వస్తుంది, ఏంటి వస్తుంది, ఏమేమి లోన్ వెళ్తుంది, ఏ మందులు వెళ్తున్నాయి, అన్నీ వాళ్ళ కళ్ళు ముందు జరుగుతాయి విషయాలు. వాళ్ళ గ్రిప్లో ఉంటాం మనం. మన మీద నర్సెస్ పెడతారు. 24 hours మానిటరింగ్ ఉంటుంది. అప్పుడు ఆ స్థితి నుంచి లేపేసి బాగా చేయగలుగుతారు. మన ఇంట్లో ఉంటే అవదు. ఏమో చెప్తాం మన మందులు మనం తినిపోవచ్చు. కాబట్టి వాళ్ళు వచ్చేసి నర్సెస్ మందులు ఏమండి లేకండి, ఒకసారి లేకండి, మందులు ట్యాబ్లెట్ వేయాలి, కుదురుతా ఇంకోటి, అమ్మ ఒకసారి లేకండి అమ్మ ఇంజక్షన్ ఇవ్వాలి, అమ్మ ఇప్పుడు ట్యాబ్లెట్, అమ్మ కుదరదు, మా డాక్టర్ గారు తిట్టారు, మమ్మల్ని తిట్టారు, ఏంటి అలా చేస్తున్నారు, లేకండి ఇంజక్షన్ ఇవ్వాలి, కుదురుతా ఇంకోటి, డ్రెస్సింగ్ చేయాలి, కుదరదు డ్రెస్సింగ్ చేయాలి, లేకండి ఇప్పుడు టైం అయిపోయింది, మీరు బెడ్ రెడీ చేయాలి. ఆ పాత బెడ్షీట్ పెడితే మమ్మల్ని తిట్టారండి డాక్టర్. మీకేమవుదో మమ్మల్ని తిట్టారు. ఎందుకంటే అది కూడా లెక్క. నువ్వు పాత బెడ్షీట్లో పడుకుంటే దానికి జబ్బులు వస్తాయి, ఆ జబ్బులు మళ్ళీ నీకు ఎక్కుతుంది, మళ్ళీ నువ్వు జబ్బులు వస్తాయి. నీ టోటల్ మానిటరింగ్. దానికన్నా ఎక్కువ ఇది మీ ఆత్మలు కాల్చిన బైబిల్ రాసిన మాట. అప్పుడు హెబ్రీ పత్రిక చదువు, అది చదువుతుంది బాగుంటుంది. హెబ్రీ 13:17 చదువు. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యనట్లు వాళ్ళు లెక్క చెప్పుకోవాలి. మీ ఇప్పుడు నా గురించి నేను లెక్క చెప్పుకోవాలా, నా భార్య గురించి, నా పాప పిల్లల గురించి లెక్క చెప్పుకోవాలి, పాప గురించి. ఇది కాక మీ గురించి కూడా నేను లెక్క చెప్పుకోవాలి. నన్ను అడుగుతాడు దేవుడు, ఏంటి ఫీరా వచ్చింది, ఏంటి డానియల్ వచ్చాడు, ఏంటి డానియల్ వచ్చాడు, జిపోర్ వచ్చాడు, అంతే అన్నీ అడుగుతాడు దేవుడు. అంత ప్రమాదమైన విషయం. నా బరువు మోసుకుంటేమే నాకు కష్టం. నాన్న చదువుదు బైబిల్ ఆపే ఇను. సో అదే నీ లెక్కలు కూడా నేను ఇచ్చుకోవాలి. పాస్టర్ అంటే ఇన్ని విషయాలు చిన్న విషయం కాదు. ఈ లోకంలో ఇప్పుడు డ్రైవర్ అండి, తీసుకెళ్ళడం తాగేశాను, నాకు గమనించలేదు, నాకు కోపం వచ్చింది, మొత్తం యాక్సిడెంట్ చేశాను, జాగ్రత్త వల్ల చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను, నన్ను ఎవరు ఏం చేయలేడు. పరలోకం అలాగా ఉండదు. సావు ఆపేస్తాడు దేవుడు, సావుని ఆపేస్తాడు, మరణం అనేది తీసేస్తాడు. ఎక్కడ లెక్కలు చెప్పు మొత్తం పారిపోలేమే. ఇక చాలా సింపుల్, మనం పారిపోక్కర్లేదు, చచ్చిపోతే చాలు. అడుగున లేడు, తన్ని లేడు, తనుకో ఎంత తనుకుంటా ఏమవుతుంది. నీ కాలుకే నొప్పి, ముక్కలు చేసినా ఏం తేడా పడదు, నాకేం కాదు కదా. మరలోకుండా మరణం ఆపేస్తాడు, అప్పుడు మాట్లాడతాడు. అని మరణించలేము కూడా, పారిపోలేము కూడా. లెక్కప్ చెప్పుకోవాలి, ఎంత భయంకర విషయం. ఇంకో విషయం, యోహాను సువార్త 11:35 చదువుదు. యోహాను సువార్త 11:35లో లాజరు గురించి ప్రభువు ఏడ్చాను కదా బైబిల్ రాశాడు. ప్రభు యేసు కన్నీళ్ళు విడిచాను. మనం కొద్దిసేపు ముందు చదివాం, ఫిలిప్పీయులకు 3:17 మనం ఏం చదవాలంటే, అపోస్తలుడు పౌలు అంటాడు, ఇంతకుముందు మీకు చెప్పాను, ఇప్పుడును ఏడ్చి చెప్తున్నాను కదా. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడును ఏడ్చి చెప్తున్నాను. ఆ బాధ్యత అంటే ఎంత సన్నిహితమైన, అంటే ఎంత ఆ బంధం సంఘం గొర్రెతో కాపరికి ఉండాలి. అదే మీ గురించి ఎంతో బాధపడతాను, వేసుకుంటాను, నాకు నేనే అది కుదరట్లే, సరిపోదు. నేను కొంతకాలం కొన్ని సంవత్సరాల ముందు చాలా దుఃఖపడే ఉన్నాయి. అయ్యో అపోస్తలుడు పౌలు ఏడిసి చెప్పేవాడు, నేను ఏడిసి చెప్పలేకపోతున్నాను ప్రభు బిడ్డలకి. చాలా ఫీల్ అయినా, ఏంటి ఇంత తక్కువ లెవెల్ నాది, ఏంటి ఇలాగా. మన పిల్లలకి ఏదైనా అవుతే ఎంతో ఏడ్చేసుకుంటా, మరి ఇక్కడ ఎందుకు ఏడుపు రావట్లేదని ఎంతో యోహాను కాదు, లాజరు చచ్చిపోతే ప్రభు ఏడ్చాను. ఆ పొదల పౌలు ఇక్కడ చూస్తే ఏడ్చాను, ఏడుపు వచ్చేస్తుంది. చూసి చెప్తున్నాడు, అమ్మ వదిలిన అమ్మ ఇలా చేయక, అలా చేయదు,
తమ్ముడు అలా చేయదు, ప్రమాదం అలానే అని కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు. ఇప్పుడు అంటే ఆ లెవెల్కి రాలేకపోతున్నాను, నేను ఎంత బాధపడుతున్నానో. అనుకుంటే రావు కదా, అది మనస్తత్వం మారిపోవాలి, మనస్తత్వం మారిపోవాలి. ఎంత ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి తల మీద, ఇది మాటలు కాదు. మత్తయి సువార్త 22:29 వచ్చిన, మత్తయి సువార్త 22:29 వచ్చిన. అంటే ఈ పాస్టర్ ఉండే లక్షణాలు ఎలాగా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఇవన్నీ? ఏడుపు నేర్పిస్తారా బైబిల్ కాలేజీలో? ఏడుపు నేర్పిస్తారు? ఏడుపు ట్రైనింగ్ ఉంటుందా, క్లాస్ ఉంటుందా, అలా ట్రైనింగ్ ఉంటుందా? మరి ఇలాగ బైబిల్ కాలేజ్ పెట్టుకుంటారు, పెట్టేయటమే. ఎవడో ఇష్టం ఆడది, అడిగిన వాడు లేడు కదా. నువ్వెవడో అడగడానికి, నువ్వెవడో ఇదే మాట్లాడతారు. నువ్వెవడో, నీ తిన్నానా, నా డబ్బులు పెట్టుకుని నీకు అనవసరం. నువ్వు పెట్టుకో మానేలైతే చర్చి పెట్టుకో, నీకు ఎవడో అడగానా ఏంటి? మర్యాద ఉండదు. రెండోసారి వచ్చారు పోలీస్ కేసు పెట్టాను, రెండోసారి అని అనుకోతాం. మన ఏమనలే, నన్ను ఇను అంత ప్రమాదం. సో ఎలాగే ఏడుపు ఎలాగొచ్చేది? దేవుని బిడ్డ గురించి, గొర్రె గురించి ఏడుపు ఎలాగ వస్తుంది? అంటే ప్రభువుడు ఎదుగుతేనే కానీ ఏడుపు రాదు. ఇప్పుడు మత్తయి సువార్త 22:29 వచ్చారు. బైబిల్ రాసిన వాడంటే లేఖనములు కానీ దేవుని శక్తి ఎరగక మీరు పొరపాటు చేస్తారు. అంటే ఇప్పుడు బైబిల్ కాలేజీలో దేవుని శక్తి నేర్పిస్తారా? దాని క్లాస్ ఉంటుందా? నేర్పించలేరేమో. దేవుని శక్తి, ప్రభువు శక్తి ఎవరు చెప్పగలుగుతారు? ప్రభువే చెప్పాలి తన శక్తి. ఏ నరుడు చెప్పగలుగుతారు ప్రభు శక్తి గురించి? మనం చెప్పగలుగుతాం కొన్ని విషయాలు, దేవుని భయాన్ని గురించి నేర్పించగలుగుతాం. ప్రభు శక్తి అది అవ్వదు, మన చేతిలో లేదు. ఆ డెమోన్స్ట్రేషన్ నేను ఎలా చెప్పగలుగుతాను మీకు? ప్రభువే నేర్పించాలి ప్రభు శక్తి, లేదా పొరపాట్లు అవుతాయి. కాబట్టి పాస్టర్కి ఎన్ని గుణగణాలు ఉండాలి. పాస్టర్ అంటే లెక్కప్ చెప్పుకోవాలి, దేవుని విషయాలు తెలుసు, దేవుని శక్తి ఎరగాలి. నేను లేఖనమంతా తెలవచ్చు, నేను దేవుని శక్తి తెలుసుకోవాలి. ఇంకో మాట, ఇప్పుడు బైబిల్ కాలేజీలో ప్రభు రహస్యాలు ఉంటాయి కదా, ప్రభు రహస్యాలు. అవి ప్రభు రహస్యాలు ఎవరు చెప్తారు? మనుషులు చెప్పలేరు. ప్రభు మీకు రహస్యాలు చెప్పాలంటే, ప్రభు నాకు రహస్యాలు చెప్పాలంటే, నేను పాస్టర్, నాకు రహస్యాలు చెప్పాలంటే నేను ప్రభు అంటే భయపడాలి. ప్రభు భయపడితే ప్రభు చెప్తాడు, ఈ పని చేయి లేదా ఆ పని చేయి. ప్రభు చెప్పడం, నేను ప్రభుని భయపడకపోతే చెప్పడం ప్రభు నాకు. కాలేజీలో ఏం చెప్తారు? కాలేజీలో ప్రభు రహస్యాలు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలుగుతారు? ఆ టీచర్కి క్వాలిఫికేషన్ ఆఫ్ దేవుని భయం నేర్పించే క్వాలిఫికేషన్ ఉంటుందా? ఉండదు, దానికి సంబంధం లేదు. అది కేటగిరీగా పెట్టలేము, అది క్వాలిఫికేషన్ పెట్టలేము. అది ప్రభు రహస్యాలు. ప్రభు ఎవరికి రహస్యాలు చెప్తారు? ఆయన భయపడితే ఆయన రహస్యాలు చెప్తారు మనకి, లేదు చెప్పడం ప్రభు మనకి రహస్యాలు. ఈ పని చేయి, ఈ పని చేయదని ప్రభు చెప్పడం. మరి ఇప్పుడు ఎవరు చెప్తారు ఈ విషయాలన్నీ? ఈ మాట, ఇంకో మాట, యోహాను సువార్త 14:21 వచ్చాను. 14 యోహాను సువార్త 14:21 ప్రభు ఏమంటాడంటే, నా ఆజ్ఞలు అంగీకరించి దాన్ని గాయకొనేవాడు. ఇప్పుడు బైబిల్ కాలేజ్ పెట్టారు. బైబిల్ కాలేజ్ ఎందుకు? ఒకసారి నాకు చాలా కోపం ఉండేది, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. సిస్టర్స్ తల కప్పకపోతే చాలా కోపం వచ్చేసింది నాకు. తల కప్పట్లేదు. అప్పుడు దినకర్ గారు కాల్లో తల కప్పకుండా మాట్లాడుతుంది. హ్యాపీగా ఇక్కడ వరకు అంటే చెక్క చీరేసుకుంది, మాట్లాడుతుంది ఓపెన్గా. పెద్ద పబ్లిక్ మీటింగ్ ఎక్కడంటే పూనా మార్కెట్ దగ్గర స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం దగ్గర మాట్లాడుతుంది. అక్కడ వెళ్ళాను. ఇప్పుడు ఈ రోజు నుంచి కనీసం 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను మాట. పెళ్ళవలేదు అప్పటికి, నాకు పెళ్ళవలేదు అప్పుడు మాట. సో అలా మాట్లాడుతుంది. నాకు చాలా కోపం వచ్చింది. కోపం వస్తే ప్రభు అన్నాడు, అది నన్ను ప్రేమించట్లేదు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకుంటాను, నన్ను ప్రేమించకపోతే ఆజ్ఞ గైకుంటాను అంతే. అది చాలా అలాగా కప్పకుండా చేస్తాను. అంటే అది బైబిల్ రాసినాడు. మనం ప్రభు ఆజ్ఞలు అంగీకరిస్తే మన ప్రభుని ప్రేమించినట్టు. మరి అది బైబిల్ కాలేజ్ పెట్టేశారంటే, బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందేశారంటే ఎవడో చెప్పాడు చేయమని. చేసేటో ఎవడో పడితే ప్రభు ఆజ్ఞతో సంబంధం లేదు, ఏదో మన ఇష్టం అంతే. అవు మొదటి విషయం. అదే 21 వచ్చిన ప్రభు 14:21 ప్రభు ఏమంటాడంటే, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ అంగీకరించను,
గాయకును దానికి అప్పుడు నేను నాకు నేనే బయలుపరుచుకుంటాను. కాలేజీ ప్రభు బయలుపరచుకోడు. మన ప్రభు ఆజ్ఞాలే గాయకుంటే, అంగీకరించి గాయకుంటే అప్పుడు ప్రభు తను తాను బయలుపరచుకోలేదు. బయలుపరచుకోడు. పాశ్రమంలో అయిపోవచ్చు. ప్రభు తన విషయాలు బయలుపరచుకోడు. తను తాను బయలుపరచిపోతే మనం ఎలా చెప్తాం? ఇక మీరు చెప్పరు. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా కష్టం కదా, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తా? ఎందుకు ఏడుస్తా? ఏం లేదు. ఎందుకురా ఏడుస్తా? ఏంటన్నా ఇది? ఏమన్నా ఆకలి ఇస్తుందా, నిప్పెడుతుందా, కడుపు నిప్పెడుతుందా, తలపోటుగా ఉందా, జ్వరంగా ఉందా, పాస్ పోసారు, ఏంటి? ఏం చెప్పలేడు వాడు. ఏం చెప్పలేడు. అర్థమవుతుంది మనకి. ఏం చెప్పాలి అర్థమవుతుంది. అలాగా మనం అదే అంత కష్టం. ప్రభు మనకి విషయాలు చెప్పడు. తన విషయాలు నేను చెప్పినా అర్థం లేదు. మిస్ అయిపోయాను. సో మన ప్రభుని గైకొనాలి. అప్పుడు ప్రభు తనకి తాను బయలుపరుచుకుంటాడు. ప్రభు తనకి తాను బయలుపరుచుకుంటాడు. మనని బయలుపరిచిపోతే ఎలాగా? ఏమీ అర్థమవుతుంది మనకి. ఏం చెప్పాలి? సంఘానికి ఏం చెప్తాం? ప్రభు మనకి ఏం బయలుపరిచిపోతే? ఇంకోటి ప్రభు సంఖ్యాకాలం 12 అధ్యాయం 6వ వచనం 7వ వచనం ప్రభు అంటాడు, నేను అతనితో డైరెక్ట్గా మాట్లాడతాను. మోసే నా ఇంటంతలో నమ్మకమైన వాడు. నమ్మకమైన ప్రభుకి చూపెట్టాలి. ప్రభుకి నమ్మకం అంటే ఎలాగా? అంటే ప్రభు ఏమీ చెప్తే బైబిల్లో అన్నీ చేయాలి మనం. ప్రభు రాశాడు, మరి చేసేయాలి. అదే ప్రభుకి నమ్మకం లెక్క. మంచి పిల్లడు. చెప్తే ఏది రాసి పెట్టాను అన్నీ చేశాడండి ఆడు. నమ్మకమైన బిడ్డ. అప్పుడు ప్రభు మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు. మాట్లాడు చెప్పడం చాలా విషయాలు. ఎప్పుడు ఇలా చెప్తాను. కాకపోతే 2వ అధ్యాయం మొదటి వచ్చిన ఏంటంటే 2వ అధ్యాయం మొదటి వచ్చిన అంటే మొహమాట విశ్వాస విషయంలో మొహమాట ఉండకూడదు. నేను రాంగ్ చెప్తే, రాంగ్ చెప్తే, రాంగ్ చెప్తే కుదరదు. బైబిల్ ఒక చోట రాసిన మాట, నీ తల్లిని తండ్రిని నీ అన్నతమ్ములను ద్వేషించిన వాడు నాకు పాత్రుడు కాడు. ద్వేషించగలగాలి. సన్మానమే. ద్వేషించాం. అమ్మ నాన్న రాంగ్ అయితే మనసులో ఉండాలి రాంగ్. మా నాన్న రాంగ్, మా అమ్మ రాంగ్. ఏం లేదు. మా అన్న రాంగ్, మా తమ్ముడు రాంగ్, మా చెల్లి రాంగ్, మా వారు. ద్వేషించగలగాలి. సన్మానం చేయాలి. మళ్ళా ద్వేషము, సన్మానమే. మొహమాట ఉండకూడదు. అంతే. దేవుని విషయాల్లో మన దేవుని సేవ చేయలేదు. మనుషులు సంతోషపెట్టి మనుషులు దేవుని సేవ చేయలేరు. బైబిల్ రాసిన మాట ఒకటి. ఇంకోటి యాకోబు 3వ అధ్యాయం. యాకోబు 3వ అధ్యాయంలో రాసిన మాట అంటే మీలో ఎక్కువ మంది బోధకులు అవ్వదు. ఎందుకు బోధకులు అవ్వకూడదు? ఎందుకంటే మనం మనకి అనుకుంటున్నాను. చదువు యాకోబు 3వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు 3వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకు? సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. ఎందుకంటే మనం చాలా పొరపాట్లు కలిగిన మనుషులు. మన దేవుని పట్ల పొరపాటు, మనుషుల పట్ల పొరపాటు, ఊరోళ్ళ పట్ల పొరపాటు, ఎన్నో పొరపాట్లు ఉంటాయి. మరి ఎలా బోధ చేసేస్తాం? మన పొరపాటు చేయగలుగుతామంటే మన శరీరాన్ని మనం అదుపులో లేని మనుషులు. అది ఎలాగంటే నోటి మాటతో అర్థమైపోతుంది. నోటి మాట ద్వారా కూడా ఎవడో తప్పు చేయలేని వాడైతే తన శరీరాన్నింటినీ అదుపులో పెట్టుకోగలిగిన మనిషి. మనం శరీరాన్ని అదుపులో పెట్టుకోలేని మనిషి అయితే మనం సేవ చేయకూడదు. ఎందుకంటే మనకి కఠినమైన శిక్ష వచ్చేది. అంత గంభీరమైన విషయం బైబిల్ రాసిన మాట. 1 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం రాసిన మాట అంటే 1 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం తన ఇంటిని బాగుగా ఏలేని వాడైతే అతనే చెప్తాడు దేవుని సంఘానికి. ఏం నేర్పించేస్తాడు? అది బైబిల్ రాసిన ప్రశ్న. కాబట్టి తీశారు. బిషప్ అని మాట తీశారు. బిషప్ డీకన్ తీశారు. చర్చలో ఉండదు కాబట్టి
అడే బిషప్ అంటే ఎవరైనా అడుగుతాడు, డీకన్ అంటే ఎవరైనా అడుగుతాడు. కాబట్టి తీసేసి సేవకులండి మేము, భక్తి అసెంబ్లీ కూడా అంతే, సేవకులు అంటారు. మేము సేవకులండి అంటారు. ఎలాగవుతుంది సేవకులు? ఇది చాలా క్లియర్ రాసిన మాట. 10వ వచనం చదువు, మొదటి తిమోతి 3:10. మొదటి తిమోతి 3:10. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింజులైతే పరిచారకులు. అనింజులు అంటే నింద, ఏ నింద ఉండకూడదు. ఇది ఉంటుందా? బైబిల్ కాలేజీలో పెట్టారా? ఏ నింద లేని క్లాస్ ఉంటుందా? అది వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళకి ఎలా తెలుసు నాకు నింద ఉందో లేదు? కాబట్టి సంఘంలో కలిసినప్పుడు తెలుస్తుంది. సంఘంలో ఉండాలి, భార్య బిడ్డలు అందరితో ఉండాలి, అప్పుడు తెలిసిపోద్ది మన నిందలు బయట వచ్చేస్తే. చాలాసార్లు మన మాటలో, మన ప్రవర్తనలో, అన్నింటిలో మన నిందలు కనిపిస్తాయి. మన ప్రవర్తన సరిగా లేకపోయినా, మన మాట సరిగా లేకపోయినా, మన బట్టలు సరిగా లేకపోయినా, మన ప్రవర్తన సరిగా లేకపోయినా, అన్నింటిలో మనకి నింద, మనలో పొరపాటు ఉందని తెలుస్తుంది. సో ఏ నింద ఉండకూడదు, అది బైబిల్లో రాసిన మాట. మొదటి తిమోతి 5వ అధ్యాయం 17వ వచనంలో రాసిన మాట. మొదటి తిమోతి 5వ అధ్యాయం 17వ వచనంలో రాసిన మాట అంటే, ఒకడు అదే బాగుగా ఏలిన పెద్దలు బాగుగా ఏలిన పెద్దలు, బాగుగా ఏలిన పెద్ద విశేషంగా వాక్యందు బోధ ఎందు విశేషంగా ప్రయాసపడిన వాడు. బోధ వేరు, వాక్యం వేరు. బోధ అంటే వాక్యం అంటే వాక్యం, బోడని వాక్యం తెలుసు, అది ఒకటి. బోధ అంటే బోధ వేరు. చెప్తాను, అప్పుడు పాట పాడతాను కదా, వాయిస్తాను. అది మీరేంటి అప్పుడప్పుడు జేమ్స్ అని అంటాడు, అన్నా మరీ స్లో పాట అన్నా, స్వీట్ పాట పడి నిద్ర వచ్చేస్తుందా అంటారా కదా? స్లో పాట స్లో నిద్ర వచ్చేది, ఫాస్ట్ పాట ఉంటే హుషారుగా ఉంటుంది, కావునా కదా? అది పాటే, అది మ్యూజికే. నేను ఒక పాట పాడితే నిద్ర వచ్చేస్తుంది, జోరు పాటలాగా. ఇంకో మాట అడిగితే హుషారుగా ఉంటుంది అని అర్థమైందా? అలాగ వాక్యం, భార్యకి సంబంధించిన వాక్యం భార్యకి, బిడ్డలకి బిడ్డలకి, భర్తకి కావాల్సిన భర్తకి, పాస్టర్ అంటే పాస్టర్కి, సరిగానే నూతన నిబంధన బోధ, పాత నిబంధన బోధ, క్రీస్తు బోధ, ఇవన్నీ తెలుసుండాలి. బైబిల్లో కూడా రాసిన మాట కదా. ఒకే ఇప్పుడు పాతకాలంలో యుద్ధాలు అయ్యేది కదా. యుద్ధాలు అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ యుద్ధాలు మీకు ఇక్కడ మేము బాగా పంజాబ్ దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు యుద్ధాల్లో ఎప్పుడు 62 వార్ అవుతుంది, 63 వార్ చైనాతో. అప్పుడు ఎలా తెలుసు మనకి? అందరికి ఇంటికి చెప్తా, ఏమంటే వచ్చేస్తున్నారు, లాంగ్ దూరిపోండి, బాంబులు వచ్చేస్తున్నారు చెప్పరు కదా, ఎలా చెప్తారు? సో సైరన్ విన్నారా? కొన్ని చోట్ల ఫ్యాక్టరీలు ఉంటాయి, విన్నారా? ఈ సైరన్ శబ్దం విన్నారా? సో సైరన్కి ఎక్కడ ఉన్నాయి అలాగా. అప్పుడు యుద్ధం టైంలో లెక్క ఎలాగంటే మిలిటరీ లెక్కలు అది అంటే ప్రమాదం వస్తుంది, బాంబులు పడిపోతున్నాయి. బాంబులు పడితే అప్పుడు మేము ఇంటి నుంచి పారిపోయి పక్కన అంటే అవి గోయిలు చేసేవారు. అదే ఇలాగా లేదు రకరకాల ఇలాగా అంటే ఇక్కడ అంటే ఇంత వెడల్పు గొయ్య, ఇంత ఎత్తున గొయ్య, దాన్ని దూరిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమంది దూరిపోయినా అక్కడ కొంతమంది, అంటే ఇలాగా. అంటే ఇక్కడ బాంబు పడితే వీళ్ళు చచ్చిపోతే వీళ్ళు బతికేస్తారు, ఇక్కడ బాంబు పడితే వీళ్ళు చచ్చిపోతే వీళ్ళు బతుకుతారు, అలాగా అంతే అన్నారంటే. మాకు అప్పుడు వెంటనే అంటే మాకు చిన్నప్పుడు మేము నేను చిన్నప్పుడు మాకు ఒక ఆర్డర్లీ ఉండేవాడు, మిలిటరీ ఆర్డర్లీ. అతను హెల్ప్ చేసేవాడు, అందరినీ మమ్మల్ని దింపేసేవాడు, మేము ఎక్కడ దింపేవాడు. తర్వాత కొద్దిసేపు తర్వాత అంటే యుద్ధం విరామం అయిపోయింది. బైబిల్ అదే మాట నేను చెప్తాను, మీకు తెలుసు. 14 మొదటి కొంచెం 14, 7, 8 అనుకుంటాను. 7 వచ్చిన 8 వచ్చిన చదువు. పిల్లిన గ్రోవి గాని వీణె గాని
నిర్జీవ వస్తువులు నాదమించినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మీకు తెలుసా పాతకాలంలో మనకి టీవీలు లేకపోతే రేడియో వచ్చినప్పుడు ఎవడో మరి కొన్ని బాగా మ్యూజిక్ వచ్చేవి. ఎవడో సచ్చాడు కదా, అవి 2-3 రోజులు ఉండేవి. ప్రెసిడెంట్ లేకపోతే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ చచ్చిపోయినప్పుడు అలా సౌండ్ మ్యూజిక్ దుఃఖంకరమైన మ్యూజిక్ వచ్చేది. అంటే ఎవడో అయిపోయాడు అని లెక్క. అదే బైబిల్ విషయం మాట. పాతకాలంలో యుద్ధానికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎలా తెలియదు, అందరికీ ఎలా చెప్పాలి, యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఒక టైప్ ఆఫ్ సౌండ్ చేస్తే యుద్ధానికి మనం రెడీ అందరూ లేచిపోవాలి. పోలీసు వాడు కూడా అంతే కదా, పోలీసు ఆపుతా విజులు కొడితే మనం ఆపాలి. అలాగా. సో అలాగా ఎన్ని లెక్కలు. సో బోధ, నేను మాట్లాడేది బోధ. సో అలాగ రకరకాల బోధలు ఉంటాయి. పాత నిబంధన బోధ వేరు, నూతన నిబంధన బోధ వేరు, క్రీస్తు బోధ వేరు. ఇవన్నీ మనకు తెలుసుండాలి, అవి చెప్పగలగాలి మనుషుడు. అదే బైబిల్ రాసిన మాట, నూతన నిబంధన బోధ పరిచారకులు అవ్వాలి మనం, లేదా ఎలాగవుతాం. ఇంకో మాట, ఇప్పుడు పాస్టర్ పని ఏంటంటే ఎంత గంభీరమైన పని అంటే దేవుని భయం నేర్పించాలి. ఇప్పుడు నాకే దేవుని భయం లేకపోతే ఎలాగ మీకు నేర్పిస్తాను? సో నాకు దేవుని భయం రావాలి. నాకు దేవుని భయం ఎంతో ఉండాలి ఎప్పుడు. కానీ మీకు నేను ఎక్కించలేను దేవుని భయం. ఇంత గంభీరం. సో ఇంకో మాట, మొదటి 2 తిమోతి 2:22 2 తిమోతి 2:22 అంటే పవిత్రమైన హృదయంతో మనం కూడుకోవాలి. అంటే నేను అలాగ ఉండాలి, పవిత్రమైన హృదయంతో కూడుకోవాలి. సంఘంలో మనం వెళ్ళాలి. అది ఎలాగ అర్థమవుతుంది? ఇప్పుడు ఒక స్కూల్, ఇంగ్లీష్ స్కూల్, కానీ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. మరి ఇలాగ ఇంగ్లీష్ వచ్చేది? ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ స్కూలే కానీ పచ్చి బూతులు మాట్లాడతారు అక్కడ. తెలుసా ఏమవుద్ది? స్కూల్లో పిల్లలు పచ్చి బూతులు నేర్చుకొని వస్తారు ఇంటికి. ఇంకో స్కూల్, రౌడీలు ఉన్నారు, భయంకర రౌడీలు ఉన్నారు. ఆ రౌడీజం నేర్చేసుకుంటారు. పిల్లలందరూ రౌడీజం వచ్చింది. లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ రౌడీ టైప్ అనుకో, ఎవరి చదువు రాదు, ఇదే వస్తుంది. అలాగా ఇదేనా నెక్స్ట్లైట్స్ అనుకోండి, అందరు నెక్స్ట్లైట్ విద్య వచ్చింది. స్కూల్కి వెళ్తాను కానీ ఇవి ఎక్కిపోతాయి అన్నీ. అలాగా పాస్టర్ పవిత్రమైన హృదయంతో ప్రభుని వేడకపోతే మీ అందరికీ అదే ఎక్కుతుంది, సంఘానికి అదే ఎక్కుతుంది. నా మీద ఆధారం, అదే సంఘ కాపురి మీద ఆధారం. ఇంత గంభీరమైన విషయం. చివరికి లెక్క చెప్పుకోవాలి ప్రభుకి. ఇన్ని విషయాలు సింపుల్గా బైబిల్ కాలేజ్ పెట్టుకుంటారు. ఎందుకు అంతే, నాకు నచ్చింది. ఇంత ప్రమాదం విషయం కాబట్టి అయితే మధ్యలో చాలా విషయాలు చెప్పేశాను, బోల్డైన విషయాలు చెప్పాను. చదివితే టైం కష్టం అయిపోయింది కాబట్టి అన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మీరు నేచర్ స్లోగా అలా మనసులో మీకు ఉండాలి, ఎక్కువ స్లోగా. ఎందుకంటే దాని మీద ఆధారం. మన ఈ స్కూల్ నుంచిన మనిషి మోసపోయిన ప్రమాదం, ఈరిని ప్రమాదం, దేవుడికి కాపాడిపోతాడు. మోసం చేసిన వాడికి ప్రమాదం, ఇద్దరి ప్రమాదం. రెండోది దేవుడే మాట్లాడతాడు, ప్రతి సంఘంలో దేవుడు మాట్లాడతాడు. ఒకసారి నేను ప్రభు అన్నా, ప్రభా అదే మీలాగా మాట్లాడగలిచారు ప్రభు అంటే నా దగ్గర పెరిగాడు యూదాస్ కెరీర్, నా దగ్గర పెరిగి యూదాస్ కెరీర్ తేలే అంతే. అబద్ధుల పౌల దగ్గర ఎవరు ఉన్నారు? లేడు, ప్రభు లేడు. మరి ఎంత ఆత్మీయంగా ఎదిగిపోయాడు? అవసరం లేదు. ఏలి పిల్లలు చాలా భయంకర పిల్లలు, మీకు చదివితే అర్థమవుతుంది, చాలా భయంకర పిల్లలు. అక్కడే సమయాలు పెద్దవాడు అయ్యాడు. పాస్టర్తో సంబంధం కాదు, పాస్టర్ సరిగా లేకపోయినా మీరు ప్రభువులు ఎదగవచ్చు. కానీ మీరు ప్రభువులు ఎదగలేని కారణం నేనే, నా మీద మాట్లాడే వ్యక్తి మీద. ఎందుకంటే మీ ఆత్మకు లెక్కలు నేను ఇచ్చుకోవాలి. అంత గంభీరమైన విషయం. ఎంత సన్నిహిత సంబంధం నాకు మీతో, మరి కన్నీళ్ళు కార్చేయగలగాలి దేవుడి సేవ అంటే.
అంత క్లోజ్ అది ఏ లెవెల్కి వెళ్ళిపోతుందో, అది ఏ స్టోర్ అవ్వాలి. మాటలు కాదు దేవుని విషయాలు అంటే. ఇక్కడ బైబిల్ కాలేజ్ ఎంతో రాంగ్ విషయాలు నేర్పిస్తారు కాబట్టి ఈ విషయాలు మనం చేయకూడదు. ఓకే, కాబట్టి ఈ విషయాలు దేవుని ఈ మాటను దీవించను కాక మనం నేర్చుకుందాం. ఆ రీతిగా మన జీవితాన్ని కట్టుకుందాం, ప్లాన్ చేసుకుందాం. మా ప్రేమలో మా పడవని మీకు నాశ చేస్తే మాకు ఇచ్చారు. కొన్ని విషయాలు బైబిల్ చదువు బాబా, చాలా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీ బిడ్డలు చెప్పాను. వాళ్ళ దాన్ని అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. వాళ్ళ మన తెరబడగలడానికి సాయం చేయండి. బాబా మీరే తెరండి, నాకు సాయం ప్రభా. నా మీద చాలా ఎక్కువ బరువు ఉంది ప్రభా. మీ బల మీ బదులు చేయగలుగుతాను ప్రభా. లేదా అది మన శక్తికి మించిపోయిన విషయాలు ప్రభా. ఏలియా లాంటి మనిషికే కష్టమైతే అగ్ని తెచ్చగలిగే మనిషి ప్రభా, రాళ్ళని మింగేసిన అగ్ని తెచ్చగలిగిన మనిషికే బలం కన్నా మించిపోయింది అయితే నేను అంత స్థాయికి ఎదగలేదు. నాకు అసంభవం ప్రభా ఈ విషయాలు. అభిక్షాలను క్షమించండి, నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. మేము ఎదగలడానికి మీ ఆత్మ మాలో పోయాను ప్రభా. చాలా చాలా విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విషయాలు మీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ బిడ్డని ఆ రీతిగా మీ మార్గంలో, మీ భయంలో ప్రభా, మీ సంకల్పనన్నీ ప్రభా మీ విషయాన్ని నేర్పించి ప్రభా, మీ స్వరూపం వాళ్ళు చేయాలి, నాలో చేయాలి. ఈ పనిలో నేను సఫలం అవ్వడానికి నాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసు పేరుతాము. ఆమేన్. Now to him who is able to save us from falling and present us faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior, the glory and majesty, dominion and power, both now and ever. Amen. Praise the Lord, ma. 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 Praise the Lord, ma.